రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేత అయిన కేటీఆర్కే గట్టి ఎదురు దెబ్బ. కీలక నేతలు రాజీనామాలు అంటూ ఆ వార్తలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. వీడియోలో లైక్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఆ పార్టీ నేతలు భారీ షాక్ ఇచ్చారు. సిరిసిల్ల కౌన్సిలర్లకు 16 మంది చంపయ్యారు. వారు కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్టు తెలిసింది. వారు ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపును బయలుదేరి వెళ్ళినట్టు తెలిసింది. అయితే సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసానికి మద్దతు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారన్నమాట. వారు ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపునకు బయలుదేరి వెళ్ళినట్టు తెలిసింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసానికి మద్దతుకు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కు అనుకూలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారన్నమాట. అయితే సిరిసిల్ల మున్సిపాలిటీ చేజించుకునేందుకు కాంగ్రెస్ చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే మున్సిపల్ చైర్పర్సన్ పై గట్టి అవిశ్వాస తీర్మానం నెగితే ఆ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరవుతుంది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇది కేటీఆర్ కు పెద్ద దెబ్బ అని చెప్పాలన్నమాట.